హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొన్న సండే మళ్ళీ సండే వచ్చేసింది, ఈ వీడియో అప్పటిదండి. సండే రోజు నేను భీమడోలు ద్వారకా తిరుమల వెళ్తున్నానని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఖర్చు ఎంత అయింది, అసలు ఈ ప్రయాణం ఎలాగా, లేకపోతే ట్రైనా బస్సా అంత అన్నది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్లీజ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఎప్పుడే విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొత్తం విజిట్ చేశాక మీకు నచ్చితేనే లైక్ చేయండి. ప్రస్తుతానికైతే ఈ వీడియోకి మటుకు ఒక లైక్ చేయండి. మీకు ఆ వెంకటేశ్వర స్వామి దయ అంత మీ మీద ఉండాలి, మీ మీద కరుణ అంత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే తెల్లారుజామున ఇక్కడ నుంచి 3:30కి అయితే తెల్లారుజామున 3:30కి అయితే ఇంట్లో పూజ చేసుకొని స్నానం చేసి అయితే మేము బయలుదేరామండి. బండి మీద అయితే రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మేమైతే అసలు ఊహించలేదు. మేము వెళ్ళగానే ట్రైన్ అయితే పెట్టేశారు. అయ్యి బాబాయ్ కంగారు పడిపోయా. మళ్ళీ బండి పార్కింగ్ చేసి మా ఆయనగారు వచ్చేసరికి లేట్ అయిపోయింది. మా ఆయనగారు వచ్చేసరికి స్టార్ట్ చేశారు, రన్నింగ్లోనే ట్రైన్ ఎక్కేశారు. చూసారు కదా, ఇదైతే ట్రైన్ టికెట్ అండి. మా నలుగురికి ఈ ట్రైన్ టికెట్ ఎంతో చెప్తాను చూడండి. భీమడోల్ అండి టికెట్ 60 రూపీస్ అయింది మా ఫ్యామిలీకి నలుగురికి. అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ లేవు కదా, బస్సులు లేవు, ట్రైన్ లేవు. అక్కడ నుంచి ఆటోకే వెళ్ళాలి. అక్కడ ఆటోకు మరీ దారుణంగా అడిగేస్తున్నారు. ఒక్కొక్కరికి 50 రూపాయలు అడుగుతున్నారు. మా ఆయనగారు చిన్నపిల్లలే కదా అంటే మా అబ్బాయికి తగ్గించారు. మా ముగ్గురికి 150 అయింది. అక్కడ నుంచి స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళామండి. మీరు నమ్మరు, దర్శనం ఎంత బాగా జరిగిందో, ఎంతసేపు నించున్నామో. ఎవరైతే ఎక్కువ జనాలు లేరు. ఎంత బాగా అనిపించిందో, నాకు చాలాసేపు నిలబడి అలా చూస్తూ ఉండిపోయాను. నేను వీడియో తీసేదాన్నే, కాకపోతే ఎక్కడికెక్కడ మొబైల్ అలౌలు చెయ్యట్లేదండి. తర్వాత వెళ్తున్నప్పుడైతే వేణుగు కనిపించింది, అక్కడ చిన్న వీడియో అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి 7:30 కల్లా మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామండి. విత్ ఇన్ ½ an hourలో బయటకు వచ్చేసాము. ఫస్ట్ టైం మేము ఎప్పుడు వెళ్ళినా మాకు 2 గంటలైనా గంటైనా పట్టేది. ఎవ్వరూ లేరు. బాగా జరిగింది దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. నేను ఎప్పుడు ద్వారకా తిరుమల వెళ్ళినా నేను మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతానండి. ఆ వీడియో అయితే నేను చేయలేదు, చూపించలేదు. వద్దనే నేను చూపించలేదు. తర్వాత దర్శనం తీసుకున్న తర్వాత ప్రసాదాలు, మా ఫ్యామిలీకి ప్రసాదాలన్నీ తీసుకున్నాము. అక్కడైతే చిన్న దీపం అయితే పెట్టుకున్నానండి. అప్పుడు మా దగ్గర మొబైల్ లేదు, అందుకని ఆ దీపం కూడా చూపించలేకపోయాను. తర్వాత అయితే మేము ఇంకా ఊరు వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరామండి. అప్పుడైతే అక్కడ మొక్కలతో తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నాను. తర్వాత అయితే టిఫిన్ చేద్దామని టిఫిన్ సెంటర్కి వెళ్ళాము. అక్కడ నేనైతే దోశ తిన్నాను, మా ఆయనగారు ఇడ్లీ సాంబార్ తిన్నారు. మా పిల్లలు ఒక ప్లేటు 2 బజ్జీలు అయితే తినేశారు. తర్వాత నాకు బాగా హెడ్ఏక్గా ఉంది. 2కి అయితే లెగిసానండి. నేను 2కి లెగిసి ఇంట్లో దీపం పెట్టుకొని వెళ్ళేసరికి టైం పట్టేసింది అనమాట. 3:30 కల్లా వెళ్ళిపోయాం మేము. అందుకని కొంచెం టీ తాగుదామని అయితే నేను కొంచెం టీ తాగుతున్నానండి. తర్వాత మా పిల్లలు బాదం పాలు కావాలన్నారు. మా ఆయనగారు బాదం పాలు ఇప్పించారు. తర్వాత అంతా చక్క పెట్టుకున్న తర్వాత ఆటో ఎంతసేపటికి కదలలేదు. సరే అని చెప్పేసి అప్పుడే ఒక బస్సు వచ్చిందనమాట. ఫ్రీ ఆధార్ కార్డ్ అయితే తెచ్చుకున్నాము. కాకపోతే నాకు బస్సు పడదు, అందుకని నేను బస్సులో వెళ్ళను. మా ఆయన వెళ్దామన్నారు కానీ నాకు వామిటింగ్స్ అయిపోతాయి. సరే తర్వాత అయితే ఫ్రీ ఆధార్ కార్డు తీసుకొని అయితే భీమడోలు వెళ్ళామండి. ద్వారకా తిరుమల నుంచి రాజమండ్రి అయితే రాలేదు, రాజమండ్రి ట్రైన్లోనే వచ్చాము. ఎంత తీసుకున్నారు అనుకుంటున్నారు? 50. నాకైతే 30, మా అమ్మాయికి 15. అంటే మా బ్యాలెన్స్ పోగా మా ఆయన గారికి మా అబ్బాయికి 45 రూపాయలు తీసుకున్నారు. అంటే 45 రూపాయలు ఫ్రీగా వచ్చాము నేను మా అమ్మాయి. తర్వాత రాజమండ్రి అయితే 11:30 కల్లా రీచ్ అయిపోయామండి. చాలా తొందరగా అయిపోయింది దర్శనం. చాలా తొందరగా ఇంటికి వచ్చేసాము. అందరూ అవ్వక్క అయిపోతున్నారు, అంత తొందరగా వచ్చారా అని. తర్వాత ఇంటికి రాగానే నేను ఆలస్యం చేయకుండా అదే బట్టలలోనే వంట చేసేసాను. వంట చేసేసి శుభ్రంగా తినేసి అయితే పడుకున్నామండి. వీటన్నిటికీ రాను పోను ఖర్చులు మీరు నమ్మరు, ఆశ్చర్యపోతారు. జస్ట్ టిఫిన్ ఖర్చు, ట్రైన్ల ఖర్చు, మధ్యలో టీ ఖర్చు అన్నిటితో కలిపి చెప్తున్నానండి. రూపాయి తక్కువ ఎక్కువ కాకుండా 1000 రూపీస్ అయిందండి మా ఫ్యామిలీకి. మా ఫ్యామిలీ కంటే 4 ఉన్నాము. బండి మీద అయితే వెళ్ళలేదు. బండి మీద ఓన్లీ రైల్వే స్టేషన్ వరకే వెళ్ళాము. చూసారు కదా, ఇంటికి వచ్చాక బెండకాయ ఫ్రై, టమాటా పప్పు అయితే చేసుకొని తినేసి శుభ్రంగా రెస్ట్ తీసుకున్నాం సాయంత్రం వరకు. సాయంత్రం నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా లడ్డు పంచడానికి అయితే వెళ్ళాము. చూసారు కదా, ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జస్ట్ మా ఫ్యామిలీకి అయితే 1000 రూపీస్ అయిందండి.
మాకు ఎక్కువ తక్కువ తెలియట్లేదు కానీ మేము ఫస్ట్ టైం 1000 రూపీస్లో కంప్లీట్ చేసుకొని వచ్చేసామండి. మాకు బాగా అనిపించింది. దర్శనం కూడా బాగా జరిగిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం నేను ఎన్నిసార్లు అయితే చెప్పుకున్నాను, మా ఫ్యామిలీతో కూడా చెప్పుకున్నాను, దర్శనం అయితే బాగా జరిగిందని. ఫ్రీ బస్సులో వెళ్దాం అనుకున్నాం కానీ నా వామిటింగ్స్ అవుతూనే ఉందండి. అందుకని భీమడోల్లో దిగాము. భీమడోలు దిగి అక్కడ ట్రైన్ ఎక్కేసి అయితే ఇంటికి వచ్చాము. నేను మధ్యలో టిఫిన్ ఖర్చు అయితే చెప్పలేదు కదా, మా ముగ్గురికి 150 అయిందండి టిఫిన్ ఖర్చు. బాదం పాలు అయితే 30 రూపీస్, టీ అయితే 10 రూపీస్ అయింది. మొత్తం కలిపి 1000 రూపీస్ అయిందండి. అది ఎక్కువ తక్కువ మాకైతే తెలియట్లేదు. మాకు తక్కువే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాజమండ్రి టు భీమడోలు ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళిన ఖర్చు అయితే 1000 రూపీస్ అయింది. ఒకసారి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే. ఓకేనా అండి, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.